హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 6వ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని 7వ లెసన్ వచ్చేసి మమకారం అనే పాఠం గురించి అయితే ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవాళ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. మమకారం అనే పాఠ్య భాగాన్ని చిలుకూరి దేవపుత్ర గారు రచించారు. మమకారం అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. మమకారం అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథా ప్రక్రియ. మమకారం అనే పాఠ్యభాగం రచించిన కవి చిలుకూరి దేవపుత్ర. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం అంటారు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని ఏమంటారు? సంక్లిష్ట వాక్యం. మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉందో గుర్తించండి. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో. ఆంధ్ర మహావిష్ణువుని ఎవరు ఆరాధ్య దైవంగా కొలుస్తారు? తెలుగువారు. క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి సరికాని జత. ఉబలాటం, తొందరపడట, తప్పు. ఒద్దిక, అనుకూలం, కరెక్ట్. వాత్సల్యం అంటే ప్రేమ. అధునాతన, నవ్యమైన. 2, 3, 4 కరెక్టు. కాంతమ్మ పాత్ర గల పాఠ్యాంశం ఏదో గుర్తించండి. అమ్మ ఉత్తరం. ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో అని అన్నది ఎవరో గుర్తించండి. కాంతమ్మ. క్రింది ఇచ్చిన పదాలు వ్యతిరేక పదాలను సంబంధించి సరికాని జత. పండితుడు, జాంతనుడు అనేది తప్పు. సరసం, విసరం కరెక్టు. అదృష్టం, దురదృష్టం కరెక్టు. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు అన్న అంశం గల పాఠ్యాంశం ఏదో గుర్తించండి. అమ్మ ఉత్తరం. క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం, అచ్చెరువు. భయం, స్త్రీ, ఇంతి. చూశారు కదా. అలాగే వచ్చేసి క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. తుల్యం, సమానం. జానతనాలు. విధి, మొగదల, వీధి, చివర, వీధి ప్రారంభం. అన్నీ సరైనవి. క్రింది ఇచ్చిన సమానార్థక పదాలకు సంబంధించిన జతలలో సరికాని జత. బుడతడు, పిల్లవాడు. జీవన శైలి, బతికే పద్ధతి. ధనం, ప్రయాణం. తప్పిది. చిలకూరి దేవపుత్ర గారు రచించిన మమకారం అనే పాఠ్యాంశం ఏ సంపుటి నుండి గ్రహించబడం జరిగింది? 6 గ్లాసులు. 1996లో ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన చిలకూరి వారి రచన ఏదో గుర్తించండి. పంచమం. ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర అన్న అంశంతో ముగుస్తున్న పాఠ్యాంశం ఏదో గుర్తించండి. మమకారం అనే పాఠంలో మన భాష అన్నది మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక అని అభిప్రాయపడింది ఎవరు? రాజు. మమకారం అనే పాఠ్య భాగాన్ని రచించిన చిలకూరి దేవపుత్ర గారు ఎక్కడ జన్మించారు? అనంతపురం జిల్లా కాళ్ళపల్లెలో. అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం ఏదో గుర్తించండి. మమకారం. క్రింది ఇచ్చిన రచనలలో చిలకూరి దేవపుత్ర గారు రచించిన నవలలు ఏవో గుర్తించండి. అద్దంలో చందమామ. పంచమం. ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులున్న అదృష్టం ఎట్లానో లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారికి చేరుకున్నాను అని అన్నది ఎవరు? మమకారం అనే పాఠంలో రాజు. పిల్లలు అంతా ఒకే చోట చేరి ఉండడంతో కనుల పండుగగా ఉంది అనే వాక్యంలో కనుల పండుగ అనేది ఒక, మరియు దాని అర్థం ఏమిటి? జాతీయం. చూడ చక్కగా. మమకారం అనే పాఠంలో మన భాష అన్నది మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం అని అన్నది ఎవరు? రాజు. మమకారం అనే పాఠంలో ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని, సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? ఇంకా మా ఆవిడ తెలుగును వింటే ఆశ్చర్యపోతావని ఎవరితో అన్నారు? రాజుతో. సత్యం. నేను తెలుగు వల్లభుని, నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని స్వామి స్వయంగా తనకు చెప్పినట్లు కూడా పేర్కొన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. మమకారం అనే పాఠంలో ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వచ్చే అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తూ ఉంది. పిల్లలిద్దరూ నన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం భలే ఉంది. నా ఊహల్ని
నా ఊహల్ని తలకిందులుగా చేసినావు. అంతేకాదు పిల్లలిద్దరు మామ అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారమని ఎవరితో ఎవరు అన్నారు? సత్యంతో రాజు అన్నాడు. మమకారం అనే పాఠంలో ఏమ్మా రాధా సుగుణ మీ పిల్లలు పిలుస్తున్న వరసలు గమనించారా? తెలుగు వరసలు పిలిపించండి పిల్లలతో అని అన్నది రాజు. మమకారం అనే పాఠంలో బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకెప్పుడు వాళ్ళను ఏమనకండి అని ఎవరితో ఎవరన్నారు? సీతారాజుతో. మమకారం అనే పాఠంలో నాకు తెలుసు నువ్వు రాజు మావమని. పొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని చెప్పినది ఎవరు? బుజ్జి. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సిరకూరి దేవపుత్ర గారికి సంబంధించి సరైన వాక్యము. జీవితకాలం 1952 2016. మమకారం అనే పాఠం రచయిత చిలకూరి దేవపుత్ర గారు. ఈయన అనంతపురం జిల్లాలోని జన్మించాడు. మమకారంలో పాత్రలకు సంబంధించి సరికాని జత. సుగుణ రాధ సీతా చెల్లెళ్ళు కరెక్ట్. సత్యం రాజు స్నేహితుడు కరెక్ట్. రాజు కథకుడు కరెక్ట్. సీతా రాజు చెల్లెలు తప్పు. క్రింది ఇచ్చిన వాక్యాలలో సామాన్య వాక్యమును కానీ దానిని గుర్తించండి. పద్మ నిద్రలేచి బడికి వెళ్ళింది. సామాన్య వాక్యం కాదు. సురేష్ బడికి వెళ్ళాడు కరెక్ట్. మేరీ పుస్తకం తీసింది. చందు కళ్ళం పట్టుకున్నాడు కరెక్ట్. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు కంఠమందు నలుపు కాడు శివుడు పనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు. దీని భావము తెలుసుకున్నాడు నెమలి. క్రింది ఇచ్చిన సంధిపదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సెలవులకని సెలవులకు ప్లస్ అని పిల్లలు ప్లస్ ఇద్దరు ఈ రెండు కరెక్ట్. లేదని లేదు ప్లస్ అని కరెక్ట్. పిలిచినప్పుడు పిలిచి ప్లస్ అప్పుడు తప్పిది. క్రింది ఇచ్చిన సంధిపదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్యాయత అనురాగాలు ఆప్యాయత ప్లస్ అనురాగాలు కరెక్ట్. పూర్తి అవ్వదు పూర్తి ప్లస్ అవ్వదు కరెక్ట్. ఇంకెప్పుడు ఇంకా ప్లస్ ఎప్పుడు కరెక్ట్. నిశ్చితాభిప్రాయం నిశ్చిత ప్లస్ అభిప్రాయం తప్పు. క్రింది ఇచ్చిన సంధిపదం సంధి పేరుకు సంబంధించి జత సరికాని జత. సెలవులకని ఉత్వ సంధి ఆప్యాయత అనురాగాలు సవర్ణ దీర్ఘ సంధి నిశ్చితాభిప్రాయం సవర్ణ దీర్ఘ సంధి 3 కరెక్టు. క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యానికి సంబంధించి సరికాని జత. బావ మరదలు మరదలు తప్పిది. వదిన మరదలు వదిన మరియు మరదలు కరెక్ట్. నిశ్చితాభిప్రాయం నిశ్చితమైన అభిప్రాయం కరెక్ట్. క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. కొత్త వాతావరణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కరెక్ట్. వదిన మరదళ్ళు ద్వంద్వ సమాసం కరెక్ట్. బావ మరదళ్ళు ద్వంద్వ సమాసం కరెక్ట్. చూశారు కదా. ఈ వీడియో ఎలా ఉందో కాస్త కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పాఠం వచ్చేసి 7వ తరగతిలోని తెలుగు వాచకంలో 6వ తరగతిలోని 7వ పాఠం అన్నమాట. 6వ తరగతిలోని 7వ పాఠం పేరు వచ్చేసి మమకారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.